75 సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో ఉన్నవే, కొత్తవేలు. 75 ఏళ్ల క్రితం ఇవన్నీ చూసినవి. ఇవన్నీ ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ నిత్య జీవనంలో ఇవన్నీ చూసినవి. 75 ఏళ్ళు వరకు జరిగిన ఈ నష్టం ఏదైతే ఉందో, హరిత విప్లవం ఒకటిను, శ్వేత విప్లవం ఒకటిను, ఈ రెండు ద్వారా భూమికి జరిగిన నష్టం, గోవుకి జరిగిన నష్టం ఇంకా ఎవరికీ జరగలేదు. భూమాతకి, గోమాతకి ఎక్కువ నష్టం జరిగింది. దానివల్ల సమాజం మొత్తం నష్టపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. నాన్న ఏం చేశాడు గ్రామంలో, తాత ఏం చేశాడు, తాత ఎంతమందిని పలకరించేవాడు, తాత ఎంతమందికి సహాయం చేశాడు, తాత ఎంత పని చేశాడు, ఇవన్నీ మనం మాత్రమే చూసాం. మన పిల్లలకి తాత ఏం పని చేశాడో తెలీదు. మన తాత చుట్టూ ఎలాంటి వస్తువులు ఉన్నాయో అనేది అవన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. మన పిల్లలకి, మన మనవాళ్ళకి చూపించటానికి మనమే ఆఖరి తరం. గుర్తుపెట్టుకోండి, మనమే ఆఖరి తరం. మనం కానీ ఇది తప్పుకుంటే తర్వాత వచ్చే మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు చెప్తాకి ఇక్కడ ఏమీ ఉండవు, ఇంకా మిగలవు. ఆఖరి తరం మనమే. ఈ సభల ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ తెలియజేయటం సభల ఉద్దేశం. సభలు అనేది దానికోసం పెట్టింది. ఇంకా సభల ద్వారా ఏమి చెప్పదలుచుకున్నాం? 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడి కాలంలో ఉన్న ఈ వంగడాలన్నీ, ఇక్కడ కట్టిన తోరణాలు కానీ, మీరు మధ్యాహ్నం అన్నప్రసాదాలు భోజనం కానీ, దీంట్లో దగ్గరగా ఒక 8-10 రకాల బియ్యాలతో మీకు భోజనాలు ఉంటాయి. ఒక్కొక్క పదార్థంతో ఒక్కొక్క వండిన ఇవన్నీ 5000 సంవత్సరాల క్రితమే. ఇవన్నీ 18 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఒక్క గింజ కూడా లేదు. ఎక్కడైతే సైన్స్ చొరవలేదో, ఎక్కడైతే కల్చర్ని వదులుకోకుండా కాపాడుకుంటున్న రాష్ట్రాలు అయితే ఉన్నాయో, వాళ్ళ దగ్గర దేహి అని ఇన్ని గింజలు తెచ్చుకున్నాం. దేహి అని ఆ గింజలు ఇలా ఇచ్చిన వాళ్ళల్లో అత్యంత గొప్ప రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఒరిస్సా మాత్రమే. ఒరిస్సా మాత్రమే. ఈ ఒరిస్సా ఆనుకున్న ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఆ కల్చర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. ఇలా 400 వరి విత్తనాలని సేకరించాం. అసలు ఎందుకు ఇన్ని రకాల విత్తనాలు భగవంతుడు, ప్రకృతి సృష్టించారు? మొదటి ప్రశ్న. మనిషి భూమి మీద 60 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు, అంతే కదండి. మరి ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకుంటాకే కదా బియ్యం అనేది. అలాంటప్పుడు ఇన్ని రకాలు ఎందుకు సృష్టించాడు? మహాభారత కాలంలో 6 లక్షల వరి విత్తనాలు ఉండేవి అని పాలేకర్ గారు చెప్తున్నారు. 6 లక్షల వరి విత్తనాలు. ఇంత వైవిధ్యం. ఇప్పుడు ఉన్నవి 5000 రకాలు. ఈ 5000 రకాల్లో 400 రకాలు మనం సేకరించాం. ఈ 400 రకాలు బియ్యాలు నరసింహస్వామి వారికి, సింహాచలం నరసింహస్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇవి ఆయన సృష్టించుకున్న సంపద. ఇది మనం 75 ఏళ్ల క్రితం వదిలేసాం. హరిత విప్లవంలో హైబ్రిడ్ విత్తనానికి వెళ్ళాం. ఇవి అన్నీ భగవంతుడి సృష్టి, బ్రహ్మ సృష్టి. విత్తనాన్ని నైవేద్య రూపంలో మనం ఎప్పుడైతే ఇచ్చామో, సంస్కృతి నుంచి విత్తనం వేరుపడదు. ఇప్పుడు మన సంస్కృతి నుంచి విత్తనం వేరుపడిపోయి స్వామివారికి తిరుమలలో కానీ ఏ ప్రధాన దేవాలయం కానీ హైబ్రిడ్ విత్తనాలని, సోనా మసూరి అని, బీపీటీ అని, షుగర్లు పెంచే బియ్యం ఏదైతే ఉందో అవే సమాజంలో ఉంది, దేవస్థానంలో ఉంది. దీన్ని మళ్ళీ మనం తిరిగి ప్రారంభించటానికి ఇలా చేస్తే మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఎప్పుడు వర్షం కావాలంటే అప్పుడు వర్షం పడుతుంది. ఇది ఈ గింజలు ఇచ్చేటప్పుడు సబర్మతి గారు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. ఆవిడేమందంటే, ఒరిస్సాలో మీ ఆంధ్ర వాళ్ళకి విత్తనం విలువ ఏం తెలుసు, మీకు కావాల్సింది ఎక్కువ డబ్బులు, పరుగులు కదా అని అడిగింది నన్ను. చెంచాడు గింజలు ఇచ్చింది, ఒక్కొక్క విత్తనం చెంచాడు గింజలు. మీకు విత్తనం మీద మక్కువ, ప్రేమ, భక్తి ఉంటే వీటిని పండించుకొని మీ రాష్ట్రంలో ప్రజలకి, రైతులకి ఇవ్వండి. మీ షుగర్లు, మీకు మనశ్శాంతి అన్నీ తగ్గుతాయి అని చెప్పింది. ఇన్ని గింజలు కేజీలు ఇవ్వలేదు.
అలా 18 ఏళ్ల క్రితం తెచ్చుకుని ఈ రోజున 400 వరి విత్తనాలని తరిగొండ వెంగమామలో పెడతానికి అనుమతిస్తే తట్టగలిగే శక్తికి వచ్చేసాం మన ఆంధ్రప్రదేశ్లో రైతులు. తరిగొండ వెంగమామ పెట్టాలని ఎంత కావాలో తెలుసా? 1,00,000 మందికి భోజనం పెట్టాలి. 1,00,000 మందికి భోజనం పెట్టాలంటే ఎన్ని టన్నులు కావాలి? 10 టన్నులు కావాలి. 10 టన్నులు 365 రోజులు ఇచ్చేంత శక్తి సామర్థ్యం నరసింహస్వామి దయ వల్ల మనం ఈ స్థాయికి వచ్చి ఉన్నాం. ఇది అన్ని ప్రధాన దేవాలయాల్లో ఒక ప్రతిపాదన మీరు చేస్తే ఇది ధర్మం, ఈ భగవంతుడి సృష్టి, దీన్ని వదలకూడదు. ఈ హయాంలోనే ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉండాలి, ఈ ప్రభుత్వంలోనే జరగాలి. ఇంకొక మాట, భారతదేశంలో సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని, అంటే గోవుతో ముడిపడి ఉన్న వ్యవసాయ విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే చేశారు. ఇప్పుడు కాదు, 15 ఏళ్ల క్రితం చేశారు. పాలేకర్ గారిని తీసుకొచ్చి అన్ని నగరాల్లో అధికారికంగా గో ఆధారిత వ్యవసాయాన్ని అధికారులకి చెప్పించి, అధికారులతో పాటు రైతులను కూర్చోబెట్టి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు. దాని ఫలితమే ఇదంతా ఇవాళ. ఆ రోజు 15 ఏళ్ల క్రితం ఆయన నాటిన బీజమేది. మరి ఇంత దూరం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి బీబీ నాయన గారు లాంటి వాళ్ళు దేవస్థానంలో నైవేద్యానికి దేశీ విత్తనంతో పెట్టడం అనేది కూడా ఆయన చెవులు పడిస్తే దాన్ని ఇట్టే ఆమోదిస్తారు. అందుకే విత్తనంలో అన్ని పోషక విలువలు ఉన్నాయి. ఆ విత్తనాన్ని దేవస్థానానికి ముడిపెడితే అప్పుడు విత్తన నిధి కూడా దేవస్థానం దగ్గర పెట్టచ్చు. ఈ 400 రకాలు ఒక ప్రైవేటు వ్యక్తి అండి. నా వయసు ఇప్పుడు 60 ఏళ్ళ దగ్గరికి వచ్చా. మా అయితే ఇంక 4 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంటాం. కానీ దేవస్థానానికి ఈ విత్తన నిధి పెడితే ధర్మం ఉన్న విత్తనం బతికిపోతుంది. విత్తనంలో అన్నీ ఉన్నాయి. ఎందుకు విత్తనం గురించి మాట్లాడుతున్నామంటే, కన్సీవ్ అయినాక గర్భిణీలకి ఒక బియ్యం ఉంది, కుల్లాకార్ అనే బియ్యం. ఆ బియ్యం అమ్మాయి కన్సీవ్ అయిన దగ్గర నుంచి అన్నం తినిపిస్తే నార్మల్ డెలివరీ అవుతుంది, అమ్మాయి సాధారణ కాన్పు అవుతుంది. ఒకవేళ తల్లికి కవల పిల్లలు పుట్టినా సరే తల్లి దగ్గర పాలుంటాయి. చూడండి, ప్రకృతి రచన, భగవంతుడి రచన. ఒక విత్తనం కాన్ పైన కూడా తింటే బాలింతలు, తల్లి దగ్గర 2 పిల్లలున్నా 2కి సరిపడే పాలు కొరత లేకుండా ఉంటుంది. విత్తనాలు అలా రచించాడు భగవంతుడు. నేను వారికి వీరి ఉత్పత్తి ఒక విత్తనం ఉంది, మా పెళ్ళై సాంబా. చేతులు వణికే వాళ్ళకి, పార్కిన్సన్ ఉన్న వాళ్ళకి కృష్ణవ్రీహి, దాని గంజి తాగితే 40 మండలం కాలంలో చేతులు వణికే రోగం పోతుంది. ప్రతి దాంట్లో ఒక్కొక్క మెడిసిన్ పెట్టాడు. అందుకే విత్తనాన్ని కాపాడుకోవాలి.